సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఏడాదికో రెండేళ్లకో ఒకసారి వచ్చినా ఆ మధ్యన మహేష్ ఫ్యాన్స్కి ఓ సాటిస్ఫాక్షన్ ఉండేది. బాబు రోజు యాడ్స్లో కనిపిస్తాడు కాబట్టి గ్యాప్ కవర్ అయిపోయింది అనుకునేవాళ్ళు. ఈ మధ్యన ఆ ఫెసిలిటీ కూడా లేకపోయింది. దానికి తోడు ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన ఈడీ ఎంక్వైరీ ఇంకాస్త ఎఫెక్ట్ చూపిస్తోంది అనిపిస్తోంది. నిజమేనా? అసలు మహేష్ రూట్ మార్చడానికి కారణం ఏంటి? మహేష్ సినిమాలు మామూలుగానే స్లో రిలీజ్, ఇప్పుడు ఏకంగా 3 ఏళ్ల గ్యాప్. మరి కనిపించేది ఎప్పుడు? ఇంతకు ముందంటే ఓ 3-4 ఏళ్లకు ముందు ఇలా ఉండేది కాదు. సినిమాలు అప్పుడప్పుడు వచ్చిన యాడ్స్లో మాత్రం మహేష్ పక్కాగా అప్డేట్ అవుతూనే ఉండేవారు, కనిపిస్తూ ఉండేవారు. ఓ దశలో 18 బ్రాండ్లకి మహేష్ బాబు అంబాసిడర్గా ఉన్నారు. సౌత్లో మరే హీరో కూడా ఇంత ఎండోర్స్మెంట్స్ చేయలేదు. ఇదే అంటే వచ్చిన డబ్బుల్లో సగానికి పైగా చారిటీ కోసమే ఖర్చు పెడతారనే ఫిల్లర్స్ వచ్చాయి.